before I go into the word of God, దేవుని వాక్యంలో ధ్యానించే so ముందు like last time I told, గతంలో నేను చెప్పినట్లుగా so I want all of you to start this plan again. మీ అందరూ కూడా ఈ యొక్క రీడింగ్ ప్లాన్ మళ్ళీ స్టార్ట్ చేయాలిగా. Read Bible in a year. కాబట్టి ఒక సంవత్సరంలో బైబిల్ చదవట పూర్తి చేయట. So take this prayerfully, ప్రార్థనా పూర్వకంగా దీన్ని తీసుకొనండి and make a commitment to the Lord. కాబట్టి దేవునితో ఒక ప్రతిజ్ఞ చేయండి. Lord, I want to run the full race, ప్రభువా, full marathon this year. కాబట్టి ఈ మారథాన్ ఈ సంవత్సరం అంతా నేను పరిగెత్తాలనుకుంటున్నా. So Lord, help me. ప్రభువా, నాకు సహాయం This చేయి. will be a lot of beneficial to all of the people, especially the young people. కాబట్టి అందరికీ చాలా ప్రయోజనకరం, ప్రత్యేకంగా యవనస్తులకు చాలా ప్రయోజనకరమైనది. So we have it both in Telugu and English. కాబట్టి తెలుగులోను ఇంగ్లీష్లో ఉంది. So you start on January 1st. కాబట్టి జనవరి 1st దీన్ని ఆరంభించాడు. By December 31st you should be able to finish the whole Bible in 1 year. కాబట్టి December 31st కల్లా బైబిల్ గ్రంథం అంతా కూడా ఒకసారి పూర్తి చేయగలగాలి. So let us start this exercise, which is very, very essential to us in this growing age. కాబట్టి మనం ఎదుగుతున్నటువంటి ఈ యొక్క కాలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క అభ్యాసము మనం అలవర్చుకోవాలి. So we'll see one verse ఒక వచనం మనం from చదువుకుంటాం. Joel యోవేలు గ్రంథము chapter 2 రెండవ అధ్యాయం verse 25. 25వ వచనం All together. అందరం కలిసి చదువుకుంటాం. Book of Joel యోవేలు గ్రంథము chapter 2 2:25. రెండవ అధ్యాయము 25వ వచనం. Joel is after Daniel and Hosea. దానియేలు, హోషేయ తర్వాత యోవేలు గ్రంథం ఉంది. Joel 2:25 all together. అందరం కలిసి యోవేలు గ్రంథము రెండో అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుంటాం. ఇంకా కొంతమంది పేజీలు తిప్పుతా ఉన్నారు. Daniel, after Daniel, Hosea, after Hosea, Joel. Got it? Everybody? Okay. Chapter 2 verse 25. రెండో అధ్యాయము 25వ వచనం. All together. అందరం కలిసి చదువుకుంటున్నాం. So I will restore to you the years that the swarming locusts have eaten, కార్యములను the జరిగించిన crawling దేవుడైన యెహోవా locust, the నామమును consuming స్తుతించినట్లు locust, the నేను chewing పంపిన locust, మిడతలను, my great గొంగళి army పురుగులను, which I పసరు sent పురుగులను, among you. చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మళ్ళా అనిప్తును. Last portion in Telugu. తెలుగులో చివరి భాగంలో I will restore you the years the locusts have eaten. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. So in English very clear. ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా I will restore you the years that are eaten away. తినివేయబడినటువంటి ఆ సంవత్సరములను మరలా మీకు సమకూర్చిస్తాను. May the Lord bless this verse for us. ఈ వచనాన్ని ప్రభు మన కొరకై ఆశీర్వదించును గాక. So what is the Lord promising? ప్రభు ఏమి వాగ్దానం చేస్తున్నాడు? I will give you back those years. కాబట్టి ఆ గతించిన సంవత్సరాలను మరలా నీకు ఇస్తాను. Which has been eaten away. అది తినివేయబడింది. That means which is like wasted away. అంటే అది వ్యర్థమైపోయింది. Many times. చాలా సందర్భాల్లో. Today all of us are here, young people. ఇక్కడ యవనస్తులమైన వారందరం ఉన్నాం. When we look back into the last year, గత సంవత్సరం అంతా మనం చూసుకుంటే we have mixed reactions. కాబట్టి మనకు మిశ్రితమైనటువంటి అనుభవాలు. Some people say, కొంతమంది అంటారు, this year I utilized very properly. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా నేను చక్కగా సద్వినియోగం చేసుకున్నాను. The Lord has given me a job. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. The Lord has given me promotion. దేవుడు నాకు హెచ్చింపు ఇచ్చాడు. God gave me opportunity to share the gospel. సువార్త ప్రకటించడానికి అవకాశం I am ఇచ్చాడు. able to move forward. కాబట్టి ఇలాగ ముందుకు సాగిపోతా. I laid some foundations. కాబట్టి నేను కొద్ది పునాదులు వేస్తూ వచ్చాను. I learned some subjects. కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నా. I acquired some skills. కొన్ని నైపుణ్యతలు సాధించాను. I moved from 10th class to intermediate. నేను 10th తర్వాత ఇంటర్మీడియట్ కి వచ్చేసాను. Intermediate to professional degree. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వచ్చేసాను. So this year is a good year for me. కాబట్టి ఈ సంవత్సరం నాకు మంచి సంవత్సరం. So for some people, కొంతమందికి I think this year is just waste. ఏ సంవత్సరం అంతా వ్యర్థము. ఏం జరగలే, ఏం జరగలే. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని. నథింగ్ ఈస్ మూవింగ్. కాబట్టి ఏది కదలడం లే. నో జాబ్, ఉద్యోగం లేదు. అరే ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాం. ఎన్నో అటెండ్ అయ్యాం. ఇంటర్వ్యూ ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, టెలిఫోనిక్ రిటన్ టెస్ట్, పర్సనల్ టెస్ట్, త్రూ మెనీ వేస్, చాలా విధానాల్లో. మంత్స్ పాస్డ్ బై. కాబట్టి నెలలు గడిచిపోయాయి. Whole year is wasted. కాబట్టి సంవత్సరం అంతా నాకు వ్యర్థమైపోయింది. Some of you might be having that
experience. కాబట్టి కొంతమంది మీలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉండొచ్చు. Some people might be mixed reaction. కాబట్టి కొంతమందికి రెండు మిశ్రితమైనటువంటి అనుభవాలు ఉండొచ్చు. Some good is there, కాబట్టి ఏదో కొద్ది మంచి ఉంది, some bad is there. కాబట్టి కొద్ది ఏదో చెడు ఉంది. So I'm not able to go as much as I wanted. కాబట్టి నేను ఎంత ఆశించానో అంత మొత్తంలో ముందుకు So పోలేకపోయా. this year is just passed by without no benefit. కాబట్టి ఎలాంటి ప్రయోజనం లేకుండానే గత సంవత్సరం అంతా గడిచిపోయింది. So when we look back into our years, కాబట్టి ఇలాగ మన సంవత్సరాలను మనం చూసుకుంటే every year is very important. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రాముఖ్యమైనది. So many times, చాలా సందర్భాల్లో why we waste a year? మనం సంవత్సరాన్ని అలాగా ఎందుకు వ్యర్థపరచుకుంటాం? Why do we do that? మనం ఎందుకు చేస్తాం అలాగా? First of all, మొదటగా many times we waste a year because of our own negligence, మనకున్నటువంటి సొంత నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి అలా చేస్తా ఉంటాం. because of our indiscipline. మనకు క్రమశిక్షణ రాహిత్యాన్ని బట్టి చేస్తా ఉంటాం. So if you want to get up, అరే పొద్దున్నే ఎవరు లెగిస్తాడు, పొద్దున్నే వాళ్ళు ఇస్తారు. ఓకే చల్తే attitude. So నడుస్తలే this generation in Hyderabad, హైదరాబాద్ లో we have easy going attitude. ఎంతో ఈజీగా అరే వెళ్ళిపోయి చల్తే భయ్ నడిచిపోతుంది బండి. నడిచిపోతాలే అనుకోండి. సో భయ్ ఆ నడిచిపోవడంతో సంవత్సరం వెళ్ళిపోతుంది. నడిచిపోతానే మనం సంవత్సరం ఏమనుకుంటాం, 2 రోజులు నడిచిపోతే చాలే అనుకుంటాం. 2 రోజులు అనుకుంటాం కానీ అది సంవత్సరం బట్ సంవత్సరం ఎగిరిపోద్ది ఈ లోపల. అయిపోతుంది. సో we take it very easy, very casually. కాబట్టి ఏదో జరిగిపోతలే సులువుగా తీసుకుంటా ఉంటాం. When we look into the people, other people, కాబట్టి మిగతా వారిని మనం or చూసినప్పుడు the sports people, ఈ యొక్క క్రీడల్లో ఉండేవారు, or business people, కాబట్టి వ్యాపారం చేసేవారు, for them every day is important. కాబట్టి వారికి ప్రతి రోజు ప్రాముఖ్యమైనది. Every hour is important. ప్రతి గంట వారికి They అవసరం. plan it so much, so meticulously. కాబట్టి ఎంతో చక్కగా వారు ప్లాన్ వేస్తా But ఉంటారు. for us, అయితే మనకు because of this chelte attitude, దేవుడు మనకి చల్తాయా అనేటువంటి స్వభావం బట్టి so weeks are passed by, కాబట్టి వారాలు months గడిచిపోతా are passed by, నెలలు గడిచిపోతా sometimes ఉన్నాయి. years also passed by. కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు. So sometimes the year is lost because of our own negligence, our own laziness. కాబట్టి చాలా సందర్భాల్లో మనకున్నటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి, మనకున్నటువంటి సోమరితనాన్ని బట్టి ఇలాగా మనం నష్టపోతా ఉంటున్నాం. Sometimes our years are passed by because of the world situation around us. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి లోక పరిస్థితులను బట్టి అలాగా సంవత్సరాలు గడిచిపోతా ఉంటున్నాయి. We want to work hard, మనం కష్టపడి పని but చేయాలనుకుంటాం, things are not cooperating. అయితే బయట పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. I passed my BTech, నాకు బీటెక్ అయిపోయింది, distinction లో పాస్ అయ్యా, డిస్టింక్షన్ లో పాస్ అయ్యా, మళ్ళీ ఉద్యోగాలే లేవు. ఉద్యోగాలే లేవు. ఇప్పుడు That is not my problem, అది no? అది నా సమస్య కాదు కదా. I worked hard, నేనైతే I కష్టపడ్డాను, passed, నేను పాస్ అయ్యాను, acquired some skills, మంచి but సామర్థ్యాలను the market is not సంపాదించుకున్నాను. there. అయితే బయట మార్కెట్ సరిగా లేదు. No, there is some recession, కాబట్టి ఈ యొక్క ఉద్యోగ కొరత there ఉంది. is a job market, dullness in the job market. కాబట్టి ఉద్యోగంలో చాలా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. There are some personal politics, కాబట్టి వ్యక్తిగతమైన కొన్ని రాజకీయాలు ఉంటా ఉన్నాయి. there are global wars going on. కాబట్టి ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. Because of that, jobs are gone. అందుకొరకే ఉద్యోగాలు లేకుండా That is why we feel I wasted 1 year. మనం అందుకొరకే అనుకుంటాం, ఈ సంవత్సరం అంతా నేను వ్యర్థపరచుకున్నాని. Many young people, చాలా మంది యవనస్తులు once you finish your degree, వాళ్ళు డిగ్రీ అయిపోయిన you తర్వాత will be waiting for a job. ఉద్యోగం కొరకై You కనిపెట్టుకుంటారు. worked hard. కష్టపడి పని చేసావు, You passed in the exams. కాబట్టి ఎగ్జామ్స్ లో అన్ని పాస్ అయ్యావు, You got into training. కాబట్టి ట్రైనింగ్ From చేసి your side, you are fully prepared. కాబట్టి నీ వైపు నుంచి నువ్వు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నావు. But the market is not there. అయితే బయట మార్కెట్ సరిగా లేదు. Sometimes because of the world around us, we waste a year. మన చుట్టూ ఉన్నటువంటి లోక పరిస్థితులను బట్టి మనం అలాగా సంవత్సరాన్ని వ్యర్థపరచుకుంటున్నా. Sometimes because of our own carnality, our own immaturity, our own personal preferences, we waste a year. మనకున్నటువంటి ప్రాధాన్యతలను బట్టి, మనకున్నటువంటి వెనుకబడిన తనాన్ని బట్టి, లేకపోతే మనకున్న స్వభావాన్ని బట్టి అలా వ్యర్థపరచుకుంటాం. We have our own selfish desires. మనకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆశలు ఉంటాయి. Some people, కొంతమంది they wait for getting married. పెళ్లి కొరకై వారు కనిపెట్టుకుని ఉంటారు. 1 year is gone. ఒక సంవత్సరం అయిపోయింది, ఏమి నడవలా, ఏమి అరే 1 year వేస్ట్ అరే అయిపోయింది. ఒక సంవత్సరం వేస్ట్, Another year, ఇంకొక సంవత్సరం, another year is gone. మరి ఇంకో సంవత్సరం పోయింది. The other day we were talking to one family. కొన్ని రోజుల క్రితం ఒక ఫ్యామిలీ వారితో మాట్లాడతాం. అబ్బాయి పెళ్లి చేసుకోవడమే, మీరేమైనా సంబంధాలు చూడండి, మీరు సంబంధాలు ఉంటే చూడండి అన్న. ఆయనకి 42 ఏళ్ళు వచ్చేసింది. ఇవి చూస్తే 42 ఏళ్ళు. సో వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం? అయితే ఆయనకున్న సమస్య హీ హాస్ నో ప్రాబ్లం. ఆయనకి
నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఏ సమస్య లేదు, మంచి జాబ్, మంచి జాబ్ ఉంది, వెరీ లాక్స్ ఆఫ్ రూపీస్ జాబ్, లక్షల రూపాయలు వెరీ వస్తున్నాయి, గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మంచి కుటుంబ చరిత్ర, వెరీ టాలెంటెడ్ పర్సన్, మంచి తలాంత కలిగిన వాడు, గుడ్ మ్యూజిషియన్, మంచి వాయిద్యం లాట్ ఆఫ్ వాయిస్తాడు, ప్యాషన్ ఫర్ ద లార్డ్, ప్రభుకై ఆశ ఉంది, లాట్ ఆఫ్ సాక్రిఫిషియల్ గివింగ్ టు మిషనరీ వర్క్. కాబట్టి మిషనరీ పరిచర్కై చాలా త్యాగ సహితంగా ఇస్తా అన్నీ ఉంటాడు. ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడు నోట్లో శని ఉందంట. అన్నీ ఉన్నాయి, అల్లుడు వచ్చాయి. అట్ట అయిపోయింది మనోడి పరిస్థితి. అట్లా అయిపోయింది. సో హీజ్ మదర్ వాస్ టెల్లింగ్, కాబట్టి వాళ్ళ అమ్మ చెప్తా ఉంది, మాకు నచ్చినాయి ఆయనకు నచ్చట్లా, ఆయనకి నచ్చినాయి మాకు నచ్చట్లా. నచ్చట్లే. ఈ దెబ్బతో సంవత్సరం 28, 29, 30, ఇప్పుడు 42 అయిపోయింది. చాలా సంవత్సరాలు గడిచి 42 వచ్చేసింది. ఎవ్రీ ఇయర్. కాబట్టి ప్రతి అరే సంవత్సరం ఒక ఇయర్ పోయింది, ఒక సంవత్సరం 1 పోయింది, year wasted, ఒక సంవత్సరం వ్యర్థం నెక్స్ట్ అయిపోయింది, ఇయర్ తర్వాత సేమ్ సంవత్సరం స్టోరీ. అదే సో చరిత్ర. హీ డస్ నాట్ వాంట్ టు గెట్ కాంప్రమైజ్. కాబట్టి ఎక్కడ రాజీ పడేదానికి లేదు. అరే లెట్ మీ ఫైండ్ గాడ్స్ విల్. కాబట్టి దేవుని చిత్తాన్ని కనుక్కుంటాను. సో లెట్ మీ సీక్, లార్డ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ. కాబట్టి దేవుడు నాకై ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో హిస్ ఓన్ కార్నల్ డిజైర్స్, కాబట్టి ఆయన సొంత శరీర సంబంధమైనటువంటి కోరికలు, he is suppressing the God, probably God's will and God's direction. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క దిశను అవి అణిచివేస్తా ఉన్నాయి. That's why years are passing by, అందుకొరకే సంవత్సరాలు గతిస్తా ఉన్నాయి, getting wasted. అయితే అవన్నీ వ్యర్థమైపోతా ఉన్నాయి. That's why Joel says, అందుకొరకే యోబేలు అంటున్నాడు, I will restore all your wasted years. కాబట్టి అలాగే వ్యర్థపరచబడిన ఈ సంవత్సరాలన్నీ కూడా నేను సమకూరుస్తాను. Some of you మీలో కొంతమంది finished your degree, ఈ డిగ్రీ అయిపోయి ఉండొచ్చు, you got into a campus interview, క్యాంపస్ ఇంటర్వ్యూలో వెళ్ళి but ఉండొచ్చు, those guys are not hiring you. అయితే వారు మాత్రం నిన్ను వాళ్ళు తీసుకోవడం Arey, లేదు. 1 year wasted. ఒక సంవత్సరం అయిపోయింది, What did you do 1 year? ఈ సంవత్సరం అంతా ఏం చేశావు? ఏం లేదు, బెడ్ మీద దొర్లుతుంటే 1 year వెళ్ళిపోయి. ఆ బెడ్ మీద ఇటు ఏడు దొరుకుతా ఉంటే సంవత్సరం గడిచిపోయింది. Because you can't do anything. ఏం చేయాలి కదా, Because of the market condition. నేను బయట ఉన్న మార్కెట్ని బట్టి. So the Lord is saying, ప్రభు అంటున్నాడు, whatever it might be, కాబట్టి ఏదేమైనా maybe it is your own failure, అది నీ సొంత పతనాలు or కావచ్చు, it is your laziness, నీకున్నటువంటి సోమరితనం కావచ్చు, your carnality, నీకున్న శరీర తత్వం కావచ్చు, your own selfish desires, లేకపోతే నీ స్వార్థపూరితమైన నీ or ఆశలు it might be కావచ్చు, because of the circumstances around you. లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి లోక పరిస్థితులు కావచ్చు. Whatever your wasted years, అయితే నీకు వ్యర్థమైన ఈ సంవత్సరాలన్నీ కూడా I will restore to you. నేను నీకై సమకూర్చి What ఇస్తాను. a wonderful God we have. కాబట్టి ఎంత అద్భుతమైన That is దేవుని the promise we all need to claim today. కాబట్టి ఈ దినం మనమందరం కూడా ఆ వాగ్దానాన్ని చేపట్టి, Lord, restore what I have lost. ప్రభువా నేను నష్టపోయిందంతా మరలా సమకూర్చు, Whatever has been wasted, ఏదైతే వ్యర్థపరచబడిందో వాటన్నిటిని, I wasted my time, నాకున్న సమయాన్ని వ్యర్థపరచుకున్నా, I wasted my talents, నాకున్న తలాంతులను I వ్యర్థపరుచుకున్నా, wasted my money, నాకున్న డబ్బును oh, వ్యయపరచుకున్నా, I wasted to do your work. నీ పని చేయటాన్ని నేను వ్యర్థం చేసుకున్నా, Whatever, I wasted lot of opportunities that came on my way. నా ఎదుటికి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని నేను వ్యర్థపరచుకున్నా, Oh, I neglected that. నేను దాన్ని నిర్లక్ష్యం చేశా. But Lord, restore my wasted years. ప్రభువా ఇలాగే వ్యర్థపరచబడిన నా సంవత్సరాలన్నీ సమకూర్చు. Oh, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సోదరి our God is a God of second chance. కాబట్టి మన దేవుడు రెండవ అవకాశం ఇచ్చేవాడు. God is a God of restoration. మన దేవుడు ఆయన సమకూర్చేటువంటి If you వాడు. come back to Him, నీవు ఆయన దగ్గరికి if మరలా you వస్తే, return to Him, నువ్వు ఆయన వద్దకు వస్తే, if you rend your hearts, నీ యొక్క హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే He will restore you. ఆయన నిన్ను సమకూరుస్తాడు. Verse 12, 12వ వచనం, Joel chapter 2, యోబేలు గ్రంథము 2వ అధ్యాయం verse 12. 12వ వచనం, Return to me. మీరు నా యొద్దకు రండి, With all your heart return to me. నీ హృదయపూర్వకముగా మనఃపూర్వక నా దగ్గరకు తిరిగి రండి. Verse 13, 13వ వచనం, rend your heart. మీ యొక్క హృదయములను చింపుకొనుడి, That means humble yourself. అంటే మిమ్మల్ని తగ్గించుకొనుడి. But the Lord is gracious and merciful. అయితే మన దేవుడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉన్నాడు. What is the Lord saying? అయితే ప్రభు ఏమంటున్నాడు, Repent. కాబట్టి నువ్వు పశ్చాత్తాపడు, Rend your heart. నీ యొక్క హృదయాన్ని చింపుకో. That means humble your heart అంటే నీవు నీ హృదయంలో తగ్గింపు కలిగి ఉండు. and return to the Lord కాబట్టి ప్రభు దగ్గరికి తిరిగి వచ్చేసి and believe in His promises. ఆయన యొక్క వాగ్దానములందు నమ్మిక ఉంచు. Then I will restore to you. అప్పుడు నేను మీకై సమకూరుస్తాను. When you humble yourself, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, that means rend your heart means humble your heart కాబట్టి నీ హృదయాలను చింపుకోవడం అంటే నీవు తగ్గించుకోవటము, and return to Him. నీవు
ఆయన దగ్గరికి తిరిగి and రావటము, repent of your failures నీ యొక్క పతనాల విషయమై నువ్వు పశ్చాత్తాపడము, honestly, కాబట్టి యథార్థముగా, then the Lord will restore you. అప్పుడు ప్రభు నిన్ను సమకూరుస్తాడు. Our confession should be truthfully from the bottom of our heart, really. మనకు వచ్చేటువంటి ఈ యొక్క పశ్చాత్తాపం అనేది హృదయ లోతులో నుంచి మనపూర్వకంగా ఉండాలి, Not a lip service. ఏదో పెదవుల భాష కాదు. Many times కాబట్టి చాలా we సందర్భాలు all repent. మనము పశ్చాత్తాపడతాం. 1 year wasted. ఒక సంవత్సరం అంతా పోయింది కదా, అరే అట్లా చేయకుండా ఉండాల్సింది మరి అట్లా చేయకుండా ఉండాల్సింది అంట అనుకుంటాం, మళ్ళీ సంవత్సరం అంతా చేస్తాం, అట్లా అనుకుంటాం కానీ దాంతో మళ్ళీ ఇంకో సంవత్సరం ఎగిరిపోతుంది. అలాగే ఆ సంవత్సరం గడిచిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బి రెస్టోర్డ్ ట్రూలీ, కాబట్టి నిజముగా నువ్వు సమకూర్పులోనికి రావాలనుకుంటే యూ నీడ్ టు రిపెంట్ ట్రూత్ఫుల్లీ. కాబట్టి నువ్వు యథార్థముగా నీవు పశ్చాత్తాపడాలి. మై ఇయర్స్ ఆర్ వేస్టెడ్ లార్డ్. ప్రభువా నా సంవత్సరాలు వ్యర్థమైపోయాయి. When Joel prophesied this, కాబట్టి యోవేలు ఎప్పుడైతే ప్రవచించాడో, Assyrians were coming and attacking Judah. కాబట్టి అశూరియులు ఈ యొక్క యూదా మీదకి దండెచ్చి వస్తా ఉన్నారు. The priests were corrupt. అక్కడ ఉన్నటువంటి యాజకులు వారు పాడైపోయారు. The people were corrupt. అక్కడ ఉన్న ప్రజలు కూడా They పాడైపోయారు. were living a terrible time. వారు ఎంతో భయంకరమైన పరిస్థితిలో They ఉన్నారు. have a shallow confession. వారు ఆ పై ఒప్పుకోలు మాత్రమే But కలిగి there is a ఉన్నారు. remnant అయితే ఒక శేషం ఉంది, that humbled themselves. వారు తగ్గించుకున్నారు. They repented of their sins వారి పాపల విషయమై పశ్చాత్తాపడ్డారు. and remembered the promises of the Lord. దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నారు. Lord, if we turn to you, ప్రభువా మేము మీ వైపు మరలితే you said you will deliver us. మమ్మల్ని మీరు విడిపిస్తారన్నారు You కదా, said you will protect us. మీరు మమ్మల్ని You భద్రపరుస్తారన్నారు said కదా, you will restore us. మీరు మమ్మల్ని You said సమకూరుస్తారన్నారు you కదా, will restore all the wasted years. ఆ వ్యర్థపరచబడిన సంవత్సరాలను మరలా Oh సమకూరుస్తానన్నారు Lord, కదా. satisfy us again. ప్రభువా మరలా మమ్మల్ని సంతృప్తిపరచు, Strengthen us again. మరలా మమ్మల్ని బలపరచు, Oh, revive us again. మరలా మమ్మల్ని ఉజ్జీంపచేయి. When they prayed, అలాగ the ప్రార్థించినప్పుడు Lord restored the wasted years. కాబట్టి అలాగే వ్యర్థపరచబడినటువంటి ఆ సంవత్సరాలను ప్రభు సమకూర్చి So ఇచ్చాడు. today, కాబట్టి ఈ దినము that is the Lord's promise for all of us. మనందరికై దేవుని వాగ్దానము కూడా అదే. Many of you మీలో చాలా మంది are going through this phase. కాబట్టి ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తా Arey, ఉండొచ్చు. 1 year wasted. ఒక సంవత్సరం అంతా వ్యర్థమైపోయింది కదా, What shall I do? ఇప్పుడు ఏం చేయాలి? Some 1 year is wasted forever. కాబట్టి ఒక సంవత్సరం అంతా వ్యర్థమైపోతే ఇక అది Arey, వ్యర్థమైపోయినట్టే my friends జీవితం. are moving forward. నా స్నేహితులు చూస్తే వారు ముందుకు సాగిపోతా ఉన్నారు, Oh, I am still here. నేను ఇక్కడే ఉన్నాను, I am still struggling. నేను ఇంకా కష్టపడుతున్నానే. The Lord says, ప్రభు అంటున్నాడు, if you return to me, నువ్వు నా దగ్గరికి తిరిగి if వస్తే, you believe in my నా promises, వాగ్దానాన్ని నమ్మిక ఉంచితే, if you humble yourself, నువ్వు తగ్గించుకుంటే I will restore the wasted years. ఆ వ్యర్థపరచబడిన సంవత్సరాన్ని మరలా సమకూరుస్తాను. Same chapter 2, 2వ అధ్యాయము verse 32. 32వ వచనం. What is he saying? ఏమంటున్నాడు? You, everyone who calls on the name of the Lord shall be delivered. ఆ దినం యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. Yeah, you will be saved. మరి నువ్వు You will రక్షించబడతావు, be delivered. నువ్వు విడుదల చేయబడతావు. When you call on the Lord, ఆ యెహోవా నామమును మొరపెడితే the Lord will give you deliverance. కాబట్టి దేవుడు నీకు విడుదలనిస్తాడు. Verse 26. 26వ వచనంలో, You shall eat in plenty and be satisfied. నీవు సమృద్ధిగా తిని తృప్తి పొందుతా. Lord is going to satisfy you. ప్రభు నిన్ను తృప్తి పరుస్తాడు. Verse 27. 27వ వచనంలో, No more shame, కాబట్టి సిగ్గు ఉండదు, no more pain, ఆ బాధ ఉండదు, no more reproach. ఎలాంటి నింద ఉండదు. He says, I have removed your shame from you. నీలో ఉన్నటువంటి సిగ్గు అవమానాన్ని తీసివేశాను. Many times చాలా సందర్భాల్లో when the year is wasted, అలా సంవత్సరం వ్యర్థమైపోయినప్పుడు what do you get? మనకేం వస్తుంది? We feel shamed. మనకెంతో సిగ్గు అనిపిస్తుంది కదా. అరే అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, అందరు చూస్తే ముందుకెళ్ళిపోతా ఉన్నారు. wasted my years, నేనైతే నా సంవత్సరాలు వ్యర్థపరచుకున్నా, finished my degree, నా డిగ్రీ పూర్తి చేసుకున్నా, ఇంకా ప్రాపర్ జాబ్ రాలేదు. ఇంకా సరైన ఉద్యోగం లేదే. You don't feel like mingling with your friends. కాబట్టి మీ స్నేహితులతో కూడా అలా కలిసిపోవడానికి ఇష్టపడవు. You get disconnected. నీవు వారితో దూరంగా ఉండాలనుకుంటా. అరే it is shameful to me. కాబట్టి నాకెంతో అవమానంగా ఉంది. But the Lord is saying, అయితే ప్రభు అంటున్నాడు, my people shall never be put to shame. కాబట్టి నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందకయుందురు. What a wonderful God we have. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. No more shame, కాబట్టి సిగ్గు ఎంత మాత్రం ఉండదు, no more struggling, ఎలాంటి కష్టం ఉండదు, no more dissatisfaction. నిరుత్సాహం అనేది ఉండదు. I will deliver you, నేను నిన్ను విడుదల చేస్తాను, give you plenty, నేను నీకు సమృద్ధిగా ఇస్తాను, I'll remove all your shame. నీకున్న సిగ్గును అవమానం తీసేస్తా. Verse 28. 28వ I వచనంలో, will put my
spirit in you. నా ఆత్మను నీ మీద ఉంచుతానంటున్నాడు. What a wonderful God we have. ఇప్పుడు ఎంత The అద్భుతమైన Lord దేవుని says, కలిగి my spirit I will give unto you. ఉన్నావు. కాబట్టి నా ఆత్మను నీకు ఇస్తానంటున్నాడు I will ప్రభు. pour out my spirit on all flesh. కాబట్టి నా ఆత్మను అందరి మీద నేను కుమ్మరిస్తాను. Your young men shall see visions. నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు, ఆ. దర్శనములు చూచెదరు. దర్శనములు చూచెదరు. యవనులు, మీ I will give you vision. కాబట్టి మీకు దర్శనములు ఇస్తాను. I will put my spirit in you. కాబట్టి నా యొక్క ఆత్మను మీలో ఉంచుతాను. What a wonderful God. కాబట్టి ఎంత అద్భుతమైన దేవుని కలిగి When the ఉన్నాము. God puts in spirit in us, కాబట్టి దేవుడు తన ఆత్మను మనలో ఉంచినప్పుడు what does the spirit do? ఆ ఆత్మ ఏం చేస్తుంది? Transforms us, అది మనల్ని మార్పు చెందిస్తుంది, guides us, అది మనల్ని నడిపిస్తుంది, he transforms us. మనల్ని రూపాంతరం చెందిస్తాడు. So the Holy Spirit God కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు lives in us. మనలో నివసిస్తాడు. As we subject unto the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మకు మనం ఎంత మొత్తంలో మన ఆయనకు లోబర్చుకుంటామో he will fine tune us. ఆయన మనల్ని సరిగా మలుచుతాడు. He will comfort us. ఆయన మనల్ని ఆదరిస్తాడు. He will guide us. ఆయన మనల్ని He నడిపిస్తాడు. will encourage us. ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు. All the blessings of the Spirit will be given to you. కాబట్టి ఆత్మ యొక్క ఆశీర్వాదములన్నీ కూడా నీకు ఇవ్వబడతాయి. And then 28 last portion. 28వ అధ్యాయం వచనము చివరి You భాగంలో shall see visions. మీ యవనులు దర్శనములు చూతురు. What is a vision? ఈ యొక్క దర్శనం అంటే ఏంటి? Vision is what is going to happen in future. భవిష్యత్తులో ఏమి జరగని ఉందో దాన్ని దృశ్య రూపంగా The చూపిస్తాడు. Lord is saying, ప్రభు అంటున్నాడు, I will reveal your future to you. కాబట్టి నీ భవిష్యత్తునంతా నీకు బయలుపరుస్తాను. So today, కాబట్టి దినము అరే భవిష్యత్ ఏం కనపడతలేదు అరే భవిష్యత్ అంతా కనబడట్లేదు, అంత అంధకారమయం. భవిష్యత్ అంతా అంధకారం, ఇక్కడ స్టక్ అయిపోయా, ఇక్కడే ఆగిపోయా కదా, సంవత్సరం వేస్ట్ అయిపోయింది, సంవత్సరం వేస్ట్ అయిపోయింది, నో ఫ్యూచర్, నాకు భవిష్యత్ ఎవ్రీథింగ్ ఈస్ డార్క్నెస్, ఎక్కడ చూసిన అంధకారమే, ఐ డోంట్ నో వాట్ టు డు. ఏం చేయాలో తెలియడంలే. The Lord is saying, ప్రభు అంటున్నాడు, I will give vision to you. నేను నీకు దర్శనాన్ని I ఇస్తాను, will give future to you. నీకు భవిష్యత్తుని I ఇస్తాను, will give direction to you. నేను నీకు దిశని I have చూపిస్తాను, great plans for you. నీకు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాను. Verse 30-31. 30-31 వచనాల్లో I will show wonders to you. నీకు అద్భుతములు చూపించదను. What a wonderful God. కాబట్టి ఎంత The అద్భుతమైన Lord is దేవుని saying, I కలిగి. will do wonders in your life. కాబట్టి నీ జీవితంలో నేను అద్భుతాలు చేస్తాను. That is the promise today. కాబట్టి ఈ దినము వాగ్దానం అది. Okay. What is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు? I will restore wasted years. వ్యర్థపరచబడిన సంవత్సరాలన్నీ మరలా నీకు సమకూరుస్తాను. Last year, గత సంవత్సరం you wasted opportunities. నీవు అవకాశాలన్నీ చేజార్చుకున్నావు, You wasted time. సమయాన్ని వ్యర్థపరచుకున్నావు, Wasted your money. నీ డబ్బు You వ్యర్థపరచుకున్నావు, wasted your energy. నీకున్న శక్తిని వ్యర్థపరచుకున్నావు. You wasted all that Lord has given. ప్రభు నీకు ఇచ్చిన వాటన్నిటిని కూడా నువ్వు వ్యర్థపరచుకున్నావు. Maybe because of your own failures, అది ఏదో నీ సొంత పతనాలను బట్టి కావచ్చు, or it may be your selfish desires, లేకపోతే నీకు స్వార్థపూరితమైన నీకు ఆశలను బట్టి or కావచ్చు, it is maybe negligence, లేకపోతే నీ యొక్క నిర్లక్ష్య స్వభావాన్ని or బట్టి it may కావచ్చు, be because of the world around you. లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి లోక పరిస్థితులు కావచ్చు. Whatever it is, అది ఏమైనా గానీ the Lord is saying, ప్రభు అంటున్నాడు, I will restore the wasted years. కాబట్టి వ్యర్థపరచబడిన సంవత్సరాలను మరలా సమకూర్చి ఇస్తాను. What you need to do? కాబట్టి నువ్వేం చేయాలా? Rend your heart, నీ హృదయాన్ని చింపుకోవాలి, humble yourself, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, repent, నువ్వు పశ్చాత్తాపడాలి, return to the Lord, ప్రభు దగ్గరికి మరలా రావాలి, and believe in His promises. ఆయన యొక్క వాగ్దానం నువ్వు నమ్మికించాలి. Lord, you said you will restore my year. ప్రభువా నువ్వు చెప్పావు కదా నా వ్యర్థపరచబడిన సంవత్సరాలు సమకూరుస్తానని. Yes, Lord, fulfill that promise to me. కాబట్టి ప్రభువా ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నువ్వు రుజువు చేయి. In that promise, what is there? కాబట్టి ఆ యొక్క వాగ్దానములు ఏముంది? There is deliverance. కాబట్టి విడుదల ఉంది, There is plenty. అక్కడ సమృద్ధి ఉంది, There is no shame. అక్కడ సిగ్గు అవమానము లేదు, There is spirit. అక్కడ There is spirit. Holy Spirit is ఆత్మ going to. పరిశుద్ధాత్మ ఉంది, There is vision. అక్కడ దర్శనం ఉంది, There are miracles. కాబట్టి అక్కడ అద్భుతాలు ఉన్నాయి. What else we need? కాబట్టి ఇంకా మరేది కావాలా? Today, కాబట్టి ఇది I can't see anything in future. భవిష్యత్తులో నాకు ఏమి కనబడడం లేదే. If you believe the promise, అయితే నువ్వు ఈ వాగ్దానాన్ని నమ్మితే, the Lord says, ప్రభు అంటున్నాడు, your young men shall see visions. మీ యవనులు దర్శనములు చూచెదరు. Oh, what a wonderful God we have. కాబట్టి ఎంత చక్కని దేవుని కలిగి ఉన్నావు. All your dreams about your future, కాబట్టి నీ భవిష్యత్తులో జరగబోయేటి వాటన్నిటిని కూడా దేవుడు దర్శనం, your dreams the Lord will fulfill. కాబట్టి నీ దర్శనాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. The Lord will show wonders to you, కాబట్టి దేవుడు నీకు అద్భుతాలు చూపిస్తాడు. but with one condition. అయితే ఒకే ఒక షరతు,
all that happens in my life నా జీవితంలో జరిగేదంతా కూడా is for his glory. ఆయన మహిమ కొరకే. If you do it for your selfish reasons, కాబట్టి నీవు నీ స్వార్థపూరితమైన కారణాల కొరకే నువ్వు చేస్తే you will not be able to inherit these promises. కాబట్టి ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. Everything that happens in my life కాబట్టి నా జీవితంలో జరిగేది ఏదైనా కావచ్చు should be ultimately for his glory. ఆ చిట్ట చివరికి అది దేవునికి మహిమకరంగా ఉండాలి. If you have that attitude, కాబట్టి అలాంటి వైఖరి నీకు ఉంటే, and if you believe the promises of the Lord, దేవుని యొక్క వాగ్దానాలను నమ్మితే, if you return to the Lord నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తే and repent of your sin, నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడితే the Lord is going to restore the wasted years. కాబట్టి ప్రభువు నీ జీవితంలో వ్యర్థపరచబడినటువంటి గత సంవత్సరాలను సమకూరుస్తాడు. I worked in the IT industry for 30 years. 30 సంవత్సరాలుగా ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తా ఉన్నాను. Many times చాలా సందర్భాల్లో I went through these phases. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా దశలు కూడా వెళుతూ వచ్చాను. Sometimes కొన్ని సందర్భాల్లో this year is like a wasted year. కాబట్టి ఈ సంవత్సరం అంతా వ్యర్థమైపోయింది అన్నట్టుగా ఉండేది. 365 days I worked. కాబట్టి 365 రోజులు పనిచేశాను. No increment is given. నాకు ఏమి ఇంక్రిమెంటే లేదు. My expenses are increasing. నా ఖర్చులు పెరిగిపోతా Salary ఉన్నాయి. is not increasing. శాలరీ మాత్రం పెరగడం లేదు. Oh, there are a lot of work politics. కాబట్టి వర్క్ ప్లేస్ లో కూడా ఎన్నో రాజకీయాలు. The person who is not working, పని చేయనటువంటి వ్యక్తి he is getting promotion. వాడికి హెచ్చింపు ఉంటారు. అరే నేను రాత్రి ఏం పగలు పని చేసినోడికి పని చేసినోడికి no increment. ఇంక్రిమెంట్ లేదు. So when you go and join in an organization, కాబట్టి ఇలాంటి సంస్థలు నువ్వు పని చేసేప్పుడు these things will happen. కాబట్టి ఇవన్నీ జరుగుతా And these ఉంటాయి. are common things. అవన్నీ సామాన్యమే. For young people, you will be filled with a lot of passion. No, how can this be? కాబట్టి యవనస్తులైన మీరు ఏం చేస్తారు? ఇలా చూస్తా ఉన్నప్పుడు అరే ఇలా జరుగుతుంది, ఇలా He is చేస్తున్నారు, doing all the wrong things. అన్ని తప్పు చేస్తా This ఉన్నాడు, is our partiality. ఇదంతా కూడా పక్షపాతం. So because of this, we made a phrase. కాబట్టి అందుకొరకే ఒక మాట ఇట్లా, If you work more, you will get more work. If you don't work, you will get promotion. ఓ నువ్వు పని చేస్తే ఎక్కువ పని ఇస్తారు, పని చేయకపోతే నీకు ప్రమోషన్ వస్తుంది. That is what happens in software industry. కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అదే పని. Some people like us, కొంతమంది మాలాంటి వాళ్ళు కింద మీద పడి కింద మీద పడి అంతా పని చేసి పని చేస్తారు. ఏం ప్రొజెక్ట్ చేసుకోకుండా ఉంటే ఏం చెప్పకోకుండా ఉంటే ఏం చేస్తారు? ఓ యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్, మంచి అద్భుతమైన పని చేశారు, డూ దిస్ ఆల్సో, ఇది కూడా చేయంటారు. మంచిగా ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ యాడ్ చేస్తా ఉంటారు. ప్రాజెక్ట్ దిస్ బ్రదర్ ఆల్సో ఈస్ లైక్ దట్ ఓన్లీ. దే యూజ్డ్ హిమ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. కాబట్టి సంవత్సరాల తరబడి బాగా పని చేసిన వాడిని బాగా రుద్దుతారు. పని చేస్తూనే పని చేపిస్తా ఉంటారు. కొంతమంది ఉంటారు కొంతమంది ఏం పని చేయరు, మస్కా గ్యాంగ్, మస్కా కొడతారు. వీళ్ళ వాడికి సోప్ వేసుకుంటా, వీళ్ళకి సోప్ వేసుకుంటా, వీళ్ళకి మందు పార్టీలు ఇచ్చుకుంటా వాడికి ప్రమోషన్ వస్తుంది. అలాంటి అప్పుడు ఏమంటే కాలిపోతా ఉంటుంది, లోపల మండిపోతా ఉంటుంది కదా. ఐ వేస్టెడ్ మై ఎనర్జీ. కాబట్టి నా శక్తి అంతా అలా ఐ వ్యర్థపరచుకున్నాను. వేస్టెడ్ 1 year. నా సంవత్సరం అంతా గడిచిపోయింది. దేర్ ఇస్ షేమ్ టు మీ. కాబట్టి నాకెంతో సిగ్గు. నో ప్రమోషన్, ప్రమోషనే ఐ లేదు. యామ్ స్ట్రగ్లింగ్. ఎందుకు కష్టపడతా ఉన్నా? ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇవన్నీ లార్డ్ సేస్, దేవుడు అంటున్నాడు, ఐ విల్ రెస్టోర్ ద వేస్టెడ్ ఇయర్స్. కాబట్టి వ్యర్థమైనటువంటి ఆ సంవత్సరాలను మరలా సమకూరుస్తాను. ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు. ఐ వర్క్డ్ వితౌట్ ఇంక్రిమెంట్. ఎలాంటి ఇంక్రిమెంట్ లేకుండానే పని చేస్తూ I వచ్చా. went to my boss. బాస్ దగ్గరికి వెళ్ళా. This is అన్యాయం. అయితే అన్యాయం కదా. So I worked 12 months. అరే 12 నెలలు పని చేశానే. Ravi, situation is not good. సరే రవి సిచువేషన్ We'll బాలేదు. see later. Some story they used to tell. కాబట్టి ఏదో చెప్పేవారు. Where can we go? ఎక్కడికి వెళ్ళగలం? We can go to the Lord. అయితే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. Lord, restore my wasted years. ప్రభువా, ఇలాగ వ్యర్థమైపోయినటువంటి సంవత్సరాలు నాకు సమకూర్చు. When we pray to the Lord, అలాగ ప్రార్థన look చేసినప్పుడు back. When I look back, నేను అలాగే వెనక్కి చూసినప్పుడు I see how wonderfully Lord restored the wasted years. కాబట్టి అలాగే వ్యర్థమైపోయినటువంటి ఆ సంవత్సరాలను ప్రభు ఎలాగ సమకూర్చాడని నేను చూడగలుగుతూ వచ్చా. So 1 year there is no increment. ఒక సంవత్సరం ఎలాంటి హెచ్చింపు లేదు. Next year, తర్వాత there సంవత్సరం was an on-site opportunity. అప్పుడు ఆన్ సైట్ వెళ్ళదే I అవకాశం. went there for 3 months, 4 months. 3-4 నెలల కొరకై అక్కడికి వెళుతూ వచ్చా. వాళ్ళు 2-3 ఏళ్ళు వేస్టేజ్ అంతా ఒక్కదారి రెస్టోర్ అయిపోయింది. 3 నెలలు రెస్టోర్ అయిపోయింది. ఆ సంవత్సరాలు అంతా కూడా వ్యర్థమైపోయింది. 3 నెలల్లో సమకూర్చబడింది. God will open wonderful opportunities. కాబట్టి దేవుడు ఇలాగ చక్కని అవకాశాలు ఇస్తా ఉంటాడు. Same thing ministry also. అదే రీతిగా పరిచర్యలో కూడా Sometimes కొన్ని సందర్భాల్లో there will be people ప్రజలు ఉంటారు who will stop opportunities for you. నీకు అవకాశం లేకుండా చేస్తా ఉంటారు. But the Lord will open
another big door for you. దేవుడు నీ కొరకు ఇంకొక మంచి ద్వారాన్ని తెరుస్తాడు. One guy out of jealousy, కాబట్టి ఒక వ్యక్తి ఏదో అసూయను బట్టి he closes the door for you. నీ కొరకు ఈ ద్వారం మూసేస్తే The Lord will open a big back door for you. కాబట్టి దేవుడు వెనకాల ఇంకో పెద్ద ద్వారాన్ని తెరుస్తాడు. The Lord will give all that wasted years back to you. కాబట్టి ఆ నష్టపోయినటువంటి ఆ వ్యర్థమైన సంవత్సరాలను మరలా నీకు ఇస్తాడు ప్రభు. Many times చాలా సందర్భాల్లో I feel నేను అనుకుంటాను my health is getting wasted. నా ఆరోగ్యం పాడైపోయిందే, Years are going by. కాబట్టి సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయే. But the Lord says, అయితే ప్రభు అంటున్నాడు, I will restore the wasted years. కాబట్టి అలాగే వ్యర్థమైపోయిన సంవత్సరాన్ని మరలా సమకూరుస్తాను. So today, కాబట్టి ఈ దినం it might be your struggle. It might be your struggle. కాబట్టి నీకున్న ఇలాంటి సమస్య It may కావచ్చు, be my struggle. అది నా యొక్క సమస్యగా, Maybe related to job. అది ఉద్యోగ సంబంధమైనది కావచ్చు, Maybe related to marriage. ఏదో నీకు వివాహ సంబంధమైనది కావచ్చు, Maybe related to ministry. పరిచర్య సంబంధమైనది కావచ్చు. Whatever it is. అది ఏదేమైనా Whatever it might be because of my negligence. అది నాకున్న నిర్లక్ష్య స్వభావాన్ని Or బట్టి, maybe because of the world situation. లేకపోతే లోకమును పరిస్థితులను బట్టి కావచ్చు. The Lord says, ప్రభు అంటున్నాడు, I will restore the wasted years. అలాగే వ్యర్థమైపోయిన సంవత్సరాలు నేను సమకూరుస్తాను. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం.